హలో గాయస్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఆక్వా. ఈరోజు మనం కేరళకి న్యూ స్ట్రెయిన్స్ గప్పీస్ తెప్పించినాం మన గప్పీ ఫామ్కి. అన్ప్యాక్ చేసి చూపిస్తాం తీసుకోవచ్చు. ఫస్ట్ ఇవి డార్క్ నైట్ ఫీమేల్స్ ఉన్నాయి. ఇవంతా బ్లర్ ఉన్న సన్లైట్ పడతలేదు కాబట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక స్ట్రెయిన్ చూసుకోవచ్చు. ఇవి డార్క్ నైట్ మేల్స్ ఉన్నాయి. అన్ని స్ట్రెస్సులు ఉన్నాయి, కలర్ మొత్తం పోయినాయి. మన దరిద్రం ఏంటంటే ఫీమేల్స్ చచ్చిపోయినాయి. చిల్లీ మొసైక్ ఒకటి బతుకుంది, 2 ఫీమేల్స్ అన్ని చనిపోయినాయి. మొత్తం 4 days ట్రావెల్ వల్ల హీట్ ఎక్కువ ఉంది, అందుకే చనిపోయినాయి. ఇంకా చూపిద్దాం, చూసుకోవచ్చు. ఇది మోయినా ఉంది, మన దగ్గర క్రాష్ అయిపోయింది కాబట్టి తెప్పించుకుందాం. ఇంకా ఈ చిల్లీ మొసైక్ మెయిల్స్ అంతా బ్లర్ కనబడుతుంది. మనం అన్ప్యాకింగ్ చేసి చూపిస్తా ఇంకొకసారి. దీంట్లో ఒక స్ట్రెయిన్ ఉంది, ఇది న్యూ స్ట్రెయిన్, మంచిగా కొత్తది. గైస్ ఇక చూసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్ అయ్యి చూపిస్తా అన్ని గప్పీస్ని. ఇప్పుడు మనం డార్క్ నైట్ రెడ్ డ్రాగన్ క్వాలిటీ చూసుకోవచ్చు. మనం డైరెక్ట్ ఇంపోర్ట్ బై కేరళ తెప్పించినాం కాబట్టి మంచి క్వాలిటీలో ఉంది. కొంచెం మొత్తం స్ట్రెస్లు ఉన్నది, మొత్తం యాక్టివ్లు ఉన్నాయి. ఆయన ఇంకా మంచి నెక్స్ట్ స్ట్రెయిన్ ఇగో చిల్లీ మొసైక్ చూడొచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు. మంచిగా మనం సెలెక్టివ్ చూసుకున్నాం, మనం వీడియోలో చూసుకొని మరి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్వాలిటీ వచ్చినాయి. పర్ఫెక్ట్ ఆఫ్ మోన్, మంచి డంబోస్ వచ్చినాయి. మన ఫీమేల్స్ అన్నీ అనిపోయినాయి మన దగ్గర దరిద్రంకి. ఒకటి ఫీమేల్ ఉన్నది, మనం 3 ఫీమేల్స్ తెప్పించుకుంటే ఇంకొకటి. ఇది న్యూ స్ట్రెయిన్ తెప్పించినాం ఒకటి, ప్లాటినం బ్లూ డ్రాగన్ డంబోయర్. ఇది స్ట్రెస్లో ఉండేవారి కలర్ ఏం కనిపిస్తలేదు, పర్పుల్ డ్రాగన్ లాగా కొడుతుంది. ఇవంతా ఎయిర్ పోయింది. మనం దీన్ని అక్లిమేట్ చేసి టబ్లో రిలీజ్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు. మనం ఇప్పుడు అక్లిమేట్ చేసేసుకుంటున్నాం. మినిమం 30 minutes అక్లిమేట్ చేసేసి రిలీజ్ చేసుకొని వాటర్ మ్యాచ్ చేసేసుకొని రిలీజ్ చేసేసుకోవాలి. ఇంతే, మినిమం 30 minutes అక్లిమేట్ చేసేయాలి. మనం టబ్స్లో అంతా చేసేస్తున్నాం. హలో గాయ్స్, చూసుకోవచ్చు. ఆఫ్టర్ మనం 2 days మన గప్పీస్ని చూపిస్తున్నా. మనము ఆల్రెడీ మనం అన్ప్యాకింగ్ వీడియో చూపించినాం. ఆఫ్టర్ 2 days అప్పుడు కలర్ అనేది ఫుల్ తగ్గిపోయింది, అప్పటికి చూపిస్తే క్వాలిటీ ఏర్పడదని ఆఫ్టర్ 2 days మంచి ఫీడ్ ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇవి డార్క్ నైట్ రెడ్ డ్రాగన్ క్వాలిటీ చూసుకోవచ్చు, ఎంత క్వాలిటీ ఉన్నాయో. ఇవి సెమీ అడల్ట్స్, 2 pairs ఉన్నాయి. ఆల్రెడీ నేను దీనికి బ్రీడింగ్ పెట్టేసిన. 2 days సపరేట్ చేసేసి ఫీమేల్స్ అనేవి సపరేట్ చేసేసిన తర్వాత మనం గ్రూమ్ చేసినాం. 2 days మంచి ఫీడ్ ఇచ్చి మన వాటర్కి అలవాటు చేసిన తర్వాత బ్రీడింగ్కి పెట్టిన. మీరే చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో. చూపిస్తే ఇంకా మనది ఇంకేవేవి వచ్చినాయో. ఇది చిల్లీ మొసైక్, మనం 3 pairs ఆర్డర్ చేస్తే మనకి 2 pairs అనేది చనిపోయినాయి, ఓన్లీ 1 pair మిగిలింది. మనం డైరెక్ట్ కేరళకే ఇంపోర్ట్ చేయించుకున్నాం. మనకి అంత షిప్పింగ్ అనేది తొందర రాలేదు, 4 days పట్టింది. అందుకే మనం లాస్ అయిపోయినాం. 2 pairs పోయినాయి. ఇలా 1 pair ఉంది. ఒకటి ఫీమేల్ బాగా చిన్నగా ఉంది, దానికి గ్రూమ్ చేయాలి సపరేట్ చేసుకొని. మనం ఆ టిమియా మోయినా ప్రిన్స్విన్ అనేది ఫీడ్ చేసుకోవాలి.
నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మోయినా ఆర్టిమియా కంటే మోయినా బెస్ట్. మోయినా ఉంటేనే బ్రీడింగ్ అయ్యింది. మీకు మోయినాకి డ్రై ఫీడ్కి జమాన్ హాస్మన్ ఫరక్ ఉంటుంది. ఎంతైనా లైఫ్ ఫీడే. నేను లైఫ్ ఫీడ్ మోయినానే సజెస్ట్ చేస్తాను. మోయినా డాఫ్నియా ఉంటుంది, అదే బెస్ట్. చూసుకోవచ్చు క్వాలిటీ ఎంత బాగుందో. ఇంకా ఇది టాప్ వ్యూ కంటే చిల్లిమోసగా సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తా. ఇది మన కోయిడంబోయర్ చూసుకోవచ్చు. ఇవి కూడా గ్రూమ్ అవుతా ఉన్నాయి. ఇవి బ్రీడింగ్ సైజ్ కావు, ఇంకా ఇవి జూనల్ సైజే, చిన్నవి. ఇది 1 month పడుతుంది బ్రీడింగ్ సైజ్ రావాలంటే. ఇప్పటికి ఇంకా ఏం రావలేవు, డంబోస్ ఏం రాలేవు, ఓన్లీ మేల్ ఫీమేల్స్ చూసుకోవచ్చు. ఇది ఒక న్యూ స్ట్రెయిన్. ఇది రిఫ్లెక్షన్ పడుతుంది కాబట్టి కనిపిస్తలేదు ఏమి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం 1 pair తెప్పించినాం. ఇదంటే చాలా కాస్ట్, అసలు చాలా తక్కువ ప్రైస్ అని కదా, చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ ఇది అనేది. ఎప్పుడైనా జోనల్ సైజ్ తీసుకోండి. ఈ సైజులో తీసుకోవాలి ఎప్పుడైనా. ఈ సైజులో తీసుకుంటే మన వాటర్ అనేది తొందర అలవాటు అవుతుంది, మంచిగా ఫీడ్ వస్తుంది. మంచి ఫీడ్ తీసుకుంటుంది రాగానే, మంచి గ్రూమ్ చేసుకోవచ్చు. దీని బేబీస్ కూడా మన వాటర్లోనే వస్తాయి కాబట్టి మంచి హెల్తీ బేబీస్ వస్తాయి. చూసుకోవచ్చు క్వాలిటీ. ఇప్పుడే ఇంకేముంటుంది అర్థం కాదు, సెమీ అడల్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మంచి అనిపిస్తుంది. ఇది కూడా సైడ్ వ్యూ చాలా బాగుంటుంది టాప్ వ్యూ కంటే. టాప్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను మోయినా ఫీడ్ చేస్తా. ఒకసారి పొద్దున మోయినా ఫీడ్ చేసి తర్వాత ప్రిన్స్వెన్ డ్రై ఫీడ్ ఇచ్చుకుంటా. బేబీస్కి ఈ సైజ్కి అయితే నేను ఆర్టిమియా ఫీడ్ చేస్తా. ఆర్టిమియా బెస్ట్ ఈ సైజ్కి. ఇంకా నేను ఈ వీడియోలో సేల్స్కున్న గప్పీస్ కూడా అప్డేట్ ఇస్తా. చూసుకోవచ్చు. ఇది ఫుల్ బ్లాక్. ఇది మన సెకండ్ బ్యాచ్. ఆల్రెడీ మొన్న ఆఫర్ పెట్టేవారు, ఫస్ట్ బ్యాచ్ అనేది పోయింది ఆల్రెడీ. ఇది అనేది మన సెకండ్ బ్యాచ్. చూసుకోవచ్చు ఎంత మంచి గ్రూమ్ అవుతున్నాయో. దీనికి కూడా నేను మోయినా ఫీడ్ చేస్తా. కొంచెం ఆల్గే వాటర్ ఉంటాయి కానీ ఏం కాదు, బెస్ట్. ఆల్గే వాటర్ కూడా చాలా బెస్ట్. డైరెక్ట్ సన్లైట్ వల్ల మనకి ఆల్గే వాటర్ ఫామ్ అవుతుంది. దీంట్లో అన్ని మేల్సే ఉన్నాయి. మనకి వైట్ టెక్స్డ్ హెచ్పీ బ్లూ ఉన్నాయి. మన ఫుల్ బ్లాక్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇది సెకండ్ బ్యాచ్. మంచి గ్రూమ్ అవుతున్నాయి. ఈ సేల్స్కి ఉన్నాయి. ఇంకా చూపిస్తా ఫీమేల్స్ కూడా. ఈ ఫీమేల్స్ అనేవి 4th బ్యాచ్. ఇవి కొంచెం చిన్న సైజు ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి. ఈ సైజులో తీసుకుంటే చాలా బెస్ట్, సెమీ అడల్ట్ సైజు. దీంట్లో చిన్న చిన్న బేబీస్ కూడా ఉన్నాయి. అన్నీ దీంట్లో గ్రూమ్ వేస్తున్నా. దీనికి కూడా ఆర్టిమియా ఫీడ్ చేస్తున్నా. మన మోయినా కల్చర్ అవుతుంది. చూపిస్తా మోయినా కల్చర్ కూడా. నేను ఇంత చిన్న టబ్లో పెడుతున్నా. మీకు కనిపిస్తుందో తెలియదు కానీ అవి చూపిస్తా కొంచెం. డైరెక్ట్ సన్లైట్ వల్ల కనిపిస్తలేదు కానీ ఉన్నది. 2 days అయింది, మంచిగా అయింది. మినిమం 5 days పడుతుంది. దీని మీద కూడా ఒక వీడియో పెడతా. మోయినా ఎట్లా కల్చర్ చేసుకోవాలి, ఒక స్టార్టర్ ఫామ్ తెచ్చుకొని ఎట్లా చేయాలో చెప్తా.